పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించారు. రాజకీయ పార్టీల ఖాతా కేవైసీ కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరిని వివరాలు ఇచ్చారని వివరాలు తెలిస్తే సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ తాజా వివరాలను ప్రచురించినటువంటి ఈసీ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఈనాడు కొంచెం ఎక్కువ హోంవర్క్ చేసినట్టుంది. వీళ్ళు అది డీటెయిల్గా రాయలేదు, లేకపోతే కనుక వీళ్ళు కూడా అది రాసి ఉండేవాళ్ళు. ఇకపోతే సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తారా, ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారు, నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులైన తేలిగ్గా తీసుకో చర్యలకు ఆదేశిస్తాం, సీఎం కోరిన మంత్రిగా పొమ్మడితో ప్రమాణం చేయించారు, తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం, నేట్లోగా ప్రమాణానికి ఆదేశం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడి సుప్రీంకోర్టులో ఓటు పొందిన డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించేందుకు నిరాకరించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ప్రమాణ స్వీకార నిరాకరణకు ఆయన చెప్పిన కారణాలను తప్పుబట్టింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోనని గవర్నర్ ఎలా చెప్తారని నిలదీసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రైలు టిక్కెట్లకు డబ్బులు లేవు, కాంగ్రెస్ ఆర్థిక వనరులపై 30 ఏళ్ల దాడి, మోడీ కుట్రతో ఇదంతా జరుగుతుంది, ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి సోనియా, రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలి ఖర్గే, మా నేతలు రైళ్లలో కూడా ప్రయాణించలేకపోతున్నారు, ఎవరికి ₹2 ఇవ్వలేని పరిస్థితి రాహుల్, ఓటమి తప్పదనే సాకులు చెప్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ ఖాతాలను జప్తు చేయలేదు ఐటీ వర్గాలు. ఇంతకీ పాపం ఆయన విమానాన్ని అంటే రైళ్లలోకి కొనేందుకు డబ్బులు లేవు, విమానాల్లో మాత్రం తిరగలుగుతున్నారు. ఆయన ఏమన్నా రైల్లోనో లేకపోతే బస్సులోనో నడుస్తున్నారా? ఇలాంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు, సెంటిమెంటల్ స్టేట్మెంట్లు హైలైట్ చేస్తున్నారు. ఇకపోతే పసిడి పరుగులు అంటూ